ఒక బృహత్ కార్యంలో పాల్గొన్నందుకు అందరిగా పేరు పేరున ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చి రక్తదానాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి, ఎందుకంటే అన్ని దానాలకు వెళ్ళాలి, రక్తదానం మళ్ళీ ఇప్పుడున్న కాలంలో ప్రాణం ఎంత విలువైందో అది ప్రత్యక్షంగా మేము అనుభవించింది. కాబట్టి మరొకరి ప్రాణాన్ని కాపాడే రక్తదానాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సాయి చంద్ అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా నన్ను వాళ్ళ గుండెల్లో పెట్టుకుని ఒక కుటుంబ సభ్యురాలిగా భావిస్తున్న ప్రతి ఒక్కరికి మీరు రుణపడి ఉంటారని, భవిష్యత్తులో నన్ను ఇంతే బలాన్ని నాకు ఇచ్చి సాయి ఏ రకంగా అయితే తెలంగాణ కోసం కష్టపడి ఆయన అడుగులు ప్రారంభించి ఆయన ప్రస్థానం మొదలైందో దాన్ని నేను తదనంతరం అదే కష్టాన్ని నేను ఖచ్చితంగా వృధా కానివ్వకుండా ముందుకి తీసుకెళ్తానని వచ్చిన సందర్భంలో నాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు ఓకే. సోదరులు కూడా దయచేసి ఇక్కడ ఉండండి. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం ఈరోజు రెడ్ క్రాస్ సొసైటీ సౌజన్యంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మీరు ఇచ్చిన రక్తం ఎంతోమంది చిన్నారులకు కావచ్చు, ప్రేమ కావచ్చు, కుటుంబంగా సాయి చందన్న మా కుటుంబ సభ్యుడు అని చెప్పేసి మేము ఆ కుటుంబంలో ఒక భాగం అని చెప్పి తెలంగాణ వ్యాప్తంగా అనేక కార్యక్రమాలను చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కావచ్చు, కాళ్ళ రామరెడ్డి గారు, రాధిక మరియు చర్చలలో ఉన్న ప్రతి ఒక్కరూ సాయి జన్మదిన సందర్భంగా బ్లడ్ డొనేట్ చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అన్నకు గుర్తుగా ఈరోజు మన వదినమ్మ ఉంది. తన ఎన్నో రాష్ట్ర గిడ్డంగుల శాఖకు మాజీ చైర్పర్సన్ కూడా చేసినటువంటి అక్క స్వామి వదినమ్మ గారు ఈరోజు మన ముందున్నారు. మరి అన్నగారితో ఉన్నటువంటి అనుబంధం, అన్నగారి గురించి, ఈ కార్యక్రమం గురించి వదినమ్మ గారు రెండు మాటల్లో మాట్లాడుతూ కోరుతున్నాం. తెలంగాణ ఉద్యమ గొంతుగా తన పాటలతో ఎంతోమంది వృతుల గురించి తెలంగాణ వాదాన్ని బలం చేకూర్చి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా మారినటువంటి స్వర్గీయ వేదా సాయిచందన్న గారి స్మృతిలో ఈరోజు వారి సతీమణి గారు రజనీ సాయిచంద్ గారు కేక్ కట్ చేస్తున్నారు. వారు లేని లోటు కళామ తల్లికే ఒక ముద్దు బిడ్డను కోల్పోయింది. తెలంగాణలో మనం 5 గంటలు మాట్లాడి స్పీచ్ ఇచ్చిన అంతేగాని ఒక 5 నిమిషాల పాట ద్వారా ఎంతోమందిని వారిని చైతన్యవంతులు చేసి వారిని తెలంగాణ సాధించే విధంగా ఈరోజు ఒక గొప్ప ఉద్యమకారుడు మన తెలంగాణలో, అందులో మన పాలమూరు ముద్దు బిడ్డ అయినందుకు మనందరం కూడా గర్వపడాలి. ఆయన లేని లోటు ఎవరు తీర్చలేనిది. ఒక గొంతుగా దాని వెనకాల ఎంతోమంది ఈరోజు బాధపడుతున్నటువంటి క్షణాలు మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి ఉద్యమ గాయకుడు, ప్రజా గాయకుడు లేకపోవడం అందరికీ కూడా తీరని లోటు.
అవతలంగా బాలపట్టుకొచ్చాం నాకు రాజా పక్కా జరు పెట్టు పెట్టు నువ్వే పడుతున్నావు మొత్తం ఎవరా నువ్వు కాస్త లేవా బ్యాగ్ బ్యాగ్ వచ్చేసి నువ్వు నిల్చో కింద పట్టుకో పాలమూరు ముద్దుబిడ్డ తెలంగాణ ఉద్యమ బంతుగా స్వర్గీయ శ్రీ వేద సాయిపతి గారి జయంతి సందర్భంగా ఇక్కడ నిర్వహిస్తున్న రక్తదాన శిబిరానికి విచ్చేసిన పెద్దలకు మిత్రులకు శ్రేయోభి Halo.